గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్లో ప్రస్తుత పరిస్థితుల్లో అంటే డేట్స్ రాక ఆందోళన కొనసాగుతున్న పరిస్థితుల్లో రెండు అంశాలు నిన్ను గ్రూప్ 2 ఆఫీసర్ను చేస్తాయి. ఖచ్చితంగా ఈ వీడియో 100% మీకు ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 సీరియస్ ప్రిపరేషన్ కోసం మనం ఎంత సీరియస్గా ఉన్నామో మీకు అందరికీ తెలుసు. 3 సార్లు మనం మెటీరియల్లో మార్చి ఒక అభ్యర్థి కంటే కూడా ఆందోళనతో వేగంగా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటూ కష్టపడుతున్నాం. ఏమిటి మిత్రులారా, గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి, జాబ్ క్యాలెండర్కి సంబంధించి, పరీక్షా తేదీలకు సంబంధించి ఒక 2 రోజుల క్రితమే నేను వీడియో చేశాను. ఇప్పుడు ఈ వీడియో మనం మాట్లాడుకునే సమయానికి తేదీల పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీరు అక్కడ ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కేవలం వ్యూస్ కోసమే. కాబట్టి వాటి గురించి మీరు చూడొద్దండి, మాట్లాడొద్దండి. అప్డేట్ తప్పనిసరిగా నేను ఇస్తాను. సో హై లెవెల్ కాంటాక్ట్స్తో మనం తీసుకుని ఇన్ఫర్మేషన్ చాలా ఖచ్చితంగా ఉంటుందని నేను ప్రిలిమ్స్ చెప్పినప్పుడు కానీ, ఎండోమెంట్ చెప్పినప్పుడు కానీ మీకు తెలుస్తుంది. ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంటే ఫస్ట్ ప్రకటించింది ఈ రాష్ట్రంలో నేనే, తర్వాత ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. రైట్, నౌ కమ్ టు ది పాయింట్. ఏమిటి ఆ 2 అంశాలు? గ్రూప్ 2 ఆఫీసర్. సరే, కొందరిలో ఒక నీరసం వస్తుందట, ఎగ్జామ్స్ రాలేదు కదా, నేను ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అని. రెస్ట్ ఎప్పుడు జీవితంలో ఉండదు మిత్రమా. మనం పోయినప్పుడే శాశ్వతంగా విశ్రాంతి. అంతవరకు కష్టపడుతూనే ఉండాలి. ఇది లైఫ్ ఫిలాసఫీ. పక్కన పెడితే మరి నువ్వు సరే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటావు, ఏదో ఇంతకాలము కష్టపడి బుర్రకెక్కించావు, ఒక్క 10 రోజులు నువ్వు కనుక పుస్తకాలు పడేసి ఖాళీ కూర్చో, మళ్ళీ నీ ప్రిపరేషన్ మొదటికి వస్తుంది. అవసరమా మీకు? అది ఎంత కష్టం. అది మళ్ళీ ప్రిపరేషన్ పట్టాలు ఎక్కించడం అంటే గ్రూప్ 2 వదులుకోవడమే. అందుకే నేను తప్పనిసరిగా చెప్తున్నా, ఈ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మీకు తప్పనిసరిగా మీరు గమనించండి. ఏం కావాలి మీకు? 2 అంశాలంటే, ఒకటి గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి మీకు స్థిరత్వం అనేది కావాలా, మరియు ప్రిపరేషన్కి సంబంధించి నూతనత్వం కావాలా. ఈ 2 లక్షణాలతో మీరు ముందుకెళ్తే డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ద గ్రూప్ 2 పోస్ట్. మిత్రులారా, ఎంతో ఆలోచన చేసి నేను చేసే వీడియోలు మీరు ఖచ్చితంగా కానీ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా బాగుపడతారు. కానీ మనకు అవి నచ్చవు కదా. మీకు నచ్చేవి ఏంటంటే సొల్లు చెప్పేదాం బాగా నచ్చుతాయి. ఒకటి, ప్రిపరేషన్లో స్థిరత్వం ఉండాలా. 2, ఏముండాలా? నూతనత్వం ఉండాలా, కొత్తదనం ఉండాలా. ఈ 2 నువ్వు మెయింటైన్ చేస్తే ఈ 2 అంశాలే నిన్ను గ్రూప్ 2 ఆఫీసర్ను చేయబోతున్నాయి. ఇవి 2 చేయకుండా నేను గ్రూప్ 2 ఆఫీసర్ను తెస్తానంటే చాలా కష్టం. నేను వివరిస్తా స్థిరత్వము, నూతనత్వము అని. స్థిరత్వం అంటే ఒక స్థిరంగా ఏమి జరిగినా కూడా చెక్కు చెదరకుండా మనకు మనమే ధైర్యం చేసుకోవాలి. నీకెవడో బూస్ట్ ఇవ్వడం, నిన్ను నీవే బూస్ట్ చేసుకోవాలి. నీ పరిస్థితి నీకే తెలుసు. నీ ఆర్థిక పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, అన్నిటికీ మించి జీవితంలో గ్రూప్స్ ఆఫీసర్గా స్థిరపడాలన్న నీ బలమైన పట్టుదల ఏమైందయ్యా? గద్దలెత్తుకుపోయాయా? ఎక్స్ట్రీమ్లీ సారీ. గట్టిగా కష్టపడండి. స్థిరత్వం లేని మనిషి జీవితంలో సాధించలేడు. ప్రతి గ్రూప్స్ పరీక్షకి నేను ఇన్నేళ్లలో చూస్తానన్నా ఏదో ఒక రోమరో దరిద్రం, వాదము, వివాదము అన్నిటినీ ఎదుర్కొంటే నేను గ్రూప్ 2 ఆఫీసర్ కాగలవు. గ్రూప్ 2 ఎప్పుడూ సేఫ్ ప్రాసెస్ కాదు, అది సురక్షితమైన రహదారి కాదు. కాబట్టి ఆలోచన చేయండి. ఓకే, అందుకే మీకు నేను ఇంకా నూతనత్వం ప్రిపరేషన్లో ఏ అంశాలు ఉండబోయే ముందు మీరు ఇక్కడ ఇస్తున్న శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఇది చెప్తున్నందుకు నీకోసమే. మళ్ళీ ఇదేదో అడ్వర్టైజ్మెంట్ అనుకున్నారు. మీతో అన్ని గొడవే. 8074940030కి నీవు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ పెట్టుకో. ఆ రకంగా ప్రిపేర్ అవ్వు. ఇది ఒక బెంచ్ మార్క్గా తీసుకో. 80 మూల గ్రంథాల నుండి వచ్చినటువంటి సమాచారం నీకు అందుబాటులోకి తెస్తారు. నేను ఒక్క సెకండ్ ఇక్కడ ఆగి నేను మాట్లాడి తర్వాత చెప్తాను. ఇక్కడితో వీడియో కట్టేసి వెళ్ళిపోకండి. ఆ 10 నిమిషాలన్నా చూడండి. సో ఫస్ట్ మనం ఈ దరిద్రం అంతా పోవాలి, ఆ స్థిరత్వం ఉండాలా, కొత్తదనం ఉండాలని 80 మూల గ్రంథాలతో తీసుకుని
సంవత్సరాల తరబడి కష్టపడి బిట్టొచ్చే విధంగా ఎక్కడైనా చెక్ చేసుకొని తయారు చేయడం. అది మీకు నేను చాలాసార్లు చూపించాను, ఇప్పుడు కూడా అన్నీ చూపిస్తున్నాయి. ఇంత చక్కగా 85 మూల గ్రంథాల నుంచి అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఎకానమీ. మరియు సో ఇక మీరు గమనంలోకి తీసుకుంటారు, కేవలం 600కే డైలీ టెస్ట్ సిరీస్ నేను మీకు తీసుకొచ్చి ప్రతిరోజు నిన్ను కొత్త బిట్లు పరిచయం చేస్తున్నా. ఆల్రెడీ అది స్టార్ట్ చేసి 2 నెలలు అయింది, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులో 600 ఈ రోజుల్లో అంటే ఎంత ఇదో చూడండి. ఆ మాట అంటే మీకు కోపం వస్తుంది ఏంటో నాకు తెలియదు. ఇక డబ్బులు అంటే కోపం వస్తుంది మీకు, అది ఒకటి. 2, మీరు అప్ ఎగ్జామ్ వరకు కూడా రాసుకోవచ్చు దీన్ని ఫీజు 1800తో. రెండోది టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ రాయవచ్చు, ఇట్లా ఫుల్ కోర్సులు జాయిన్ అవ్వచ్చు. మెంటార్షిప్ 300. ఏమయ్యా సైన్స్ అండ్ టెక్లో నీకు నచ్చింది చదవకుండా, ఇదిగో సార్ ఇలా చదవండి, ఈ పాయింట్లు ఈ జాగ్రత్త తీసుకోండి, ఈ జాగ్రత్త తీసుకున్నప్పుడు ఈ పాయింట్ మర్చిపోతుందని చెప్పిన మెంటార్షిప్. దేశంలో మెంటార్షిప్ అంటే రోజు ఒక టాపిక్ ఇచ్చేసి మనకి పుస్తకాల్లో ఉన్నదే పీడిఎఫ్ చేసేసి పంపించడం కాదు. మెంటార్షిప్ అంటే 30 సంవత్సరాలుగా ఆర్జించిన జ్ఞానాన్ని ఇదిగోరా ఇలా చదువు, ఇక్కడ బిట్టుబడుతుంది, ఈ అంశం చదవరా అని చెప్పేదే మెంటార్షిప్. ఒక్కసారి చూడండి డౌన్లోడ్ చేసి. ఏపీ హిస్టరీ 75 క్వశ్చన్లో నేను మోడల్ టెస్ట్ పెట్టాను, యాప్లో సిద్ధం. 75 క్వశ్చన్ అంటే నువ్వు 200 పాయింట్లు నువ్వు నేర్చుకున్నట్టే. ఎక్కడ వస్తాయి 200 పాయింట్లు కొత్త పాయింట్లు నీకు? చదివి చూడు. 5 నెలలైనా రావు, 6 నెలలైనా, 1 year అయినా రావు, అంత కొత్త బిట్లు ఇచ్చింటారు. రైట్, ఇక ఇవన్నీ నేను చెప్పాను. ఇక వీడియో దగ్గర వెళ్తా ఉండా. మీరు కొత్తదనం ఉండాలా, చదివింది మళ్ళీ అదే చదువుతా. అందుకే నీకు బోరు కొడుతుంది ప్రిపరేషన్. నువ్వు ఎందుకే ఒకరోజు పప్పు, ఒకరోజు బంగాళదుంపల కర్రీ, ఒకరోజు మష్రూమ్ కర్రీ, ఒకరోజు మునక్కాయ కర్రీ, ఇలా రకరకాల కర్రీస్ ఎందుకు తీసుకుంటున్నావు? ఆలో నీకు అభిరుచి మారడానికి, అది తినడానికి నీకు ఆసక్తి రావడానికి, అదే రకమైనటువంటి ఆ ఫీల్ ప్రిపరేషన్లో ఉండాలి. రోజు మనకు తిండి మాత్రం రకరకాల రుచులు కావాలి. ప్రిపరేషన్ మొత్తం కొత్త బిట్టి చదవండి అంటే మనకు వచ్చే కోపం మామూలుగా రాదు. ఇడు కొత్త బిట్టి చదవమంటాడా? ఆ మాత్రం చదివితే చాలు అన్నట్టు, చాలదు అనే కదా గట్టిగా చెప్తూ ఉండేది. నువ్వు ఎగ్జాంపుల్ మొదటి దేవరాయలు విజయనగరంలో గట్టిగా చదువుతూ ఉంటావు కదా. మొదటి దేవరాయల వద్ద ఒక అద్భుతమైనటువంటి మంత్రిగా పనిచేసిన అతను తీసుకునే నిర్ణయమే రాజ్యము 300 సంవత్సరాల పాటు కొనసాగడానికి వీలైంది. తెలుసా నీకు? చదివేవా? మొదటి దేవరాయలతో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా విరమలతో మైత్రిని కొనసాగడం అనేది రాజ్య సుస్థిరతకు కారణమైందని తెలుసా? అలా చదువుతున్నావా? ఏ యొక్క విజయనగర ప్రభు కాలంలో విరమలతో మైత్రి కొత్త పరిణామం ఇస్తే ఏంటి మీ ఆన్సర్? అట్లా చదవాలా. ముద్గల యుద్ధం కేవలం మత యుద్ధము అని అభిప్రాయపడిన చరిత్రకారుడు. ఎంత గొప్ప బిట్టు. ముద్గల యుద్ధము ఎవరి మధ్య జరిగింది, ఎందుకోసం జరిగింది, ఇంకా రాయచూరు అంతర్వేది, ఏందయ్యా ఈ బిట్లు? నేను అడిగేసిన బిట్లు పట్టుకొని ఇంకా అవే చదువుతా ఉన్నాను. అంటే నిన్నటి భోజనాన్ని, మొన్నటి భోజనాన్ని ఈరోజు తినాలని ప్రయత్నం చేయడం తప్పు కదా. నీకు గాథా సప్తశతి తెలుసా? గాథా సప్తశతిని కూర్చి ఆ యొక్క ప్రతులన్నింటినీ పటాలుగా మార్చి కృషి చేసినట్లు ఒక అద్భుత పరిశోధనకారుడు ఇప్పుడు కప్పించడలేదు. అది ఏ ప్రాకృతంలో రాయబడింది? మహారాష్ట్ర ప్రాకృతమా, ఉజ్జయిని ప్రాకృతమా, మాల్వా ప్రాకృతమా, లేక ఉత్తర భారత ప్రాకృతమా, ఆంధ్ర ప్రాకృతమా? ఎంత మంచి బిడ్డది. నేను మీతో మాట్లాడడానికి అంకమల్ల వినోదము ఎవరి కాలంలో ప్రధాన వినోదము? లాస్ట్ టైం అది పరిచయం చేశారు. బిందుమతి విద్య ఎవరి కాలంలో ప్రముఖమైనది అని చెప్పారు. ఇట్లా కొత్త దానికి మీరు ఎందుకు ట్రై చేయరు? ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఉండాలా. అప్డేట్గా లేకపోతే వాషౌట్. నీకు ఇంకా గ్రూప్ 2 వచ్చే అవకాశం లేదు. నాసా ఇటీవల శనిగ్రహం గురించి ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ శనిగ్రహం యొక్క వలయాలు ఎప్పుడు అవి కనుమరుగవుతాయని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. తీసుకొని దానిపైన ఒక 5 స్టేట్మెంట్స్ అడుగుతాడు, చదవండి. అలాగే భారతదేశం న్యూక్లియర్ వార్హెడ్లకి సంబంధించి ఇటీవల ఇజ్రాయెల్ అణ్వాయుధాలు ఇవంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక గొప్ప రిపోర్ట్ వచ్చింది. భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది, భారతం వద్ద ఎన్ని న్యూక్లియర్ వార్హెడ్లు ఉన్నాయి, అసలు భారతదేశంలో ఆ న్యూక్లియర్ రియాక్టర్ల ప్రెజరైజ్డ్ రియాక్టర్ల ఫ్లీట్లో ఎంత శాతం ప్రపంచంలో ఉన్నాయి. కొత్త ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి పడిపోతుందండి. నాసా గురించి మీరు చదవండి. భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రన్ ఫార్ములా ఇప్పుడు వరకు అడగలా. మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం.
ఈ మధ్య చంద్రబాబు కూడా ఉపాధి హామీ పథకం గురించి గొప్ప సెమినార్లో మాట్లాడారు మన ముఖ్యమంత్రి. 15 రోజుల్లోగా ఉపాధి కల్పించాలనేది కదా అందులో ప్రిన్సిపల్. అది ఆ చట్టంలో ఏ సెక్షన్ ఏ పరిచ్ఛేదం తెలియజేస్తుంది. ఇట్లా కొత్తగా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మిత్రులారా. ఆ కొత్తదనం, ఆ నూతనత్వం ఉంటేనే నువ్వు గ్రూప్ 2 కొడతావు అనేది అర్థం చేసుకోండి. సింపుల్ లాజిక్. ఈ ఛానల్లో నేను 1000 వీడియోలు పైగా పెట్టింటా. 200-300 వీడియోలు తీసేసి ఇంకా 750 ఉంటే అన్ని వ్యూహాలే. ఈ దేశంలో ఏ ఒక్కరు కూడా ఇట్లా పరిశోధన చెప్పట్లా. ఇది ఊరికే రావట్లేదు. ఇదంతా కూడా పుస్తకాలన్నీ వేసుకొని కూర్చొని చదివి వాటన్నిటిని మదించి గతంలో ఏమిచ్చారు అన్ని పేపర్ పైన రాసుకొని అవన్నీ బుర్రకెక్కించుకొని ఆ తర్వాత మీకు చెప్పాలని తప్పలతో ఏడిస్తే, బాధపడితే, ఆలోచన చేస్తే, ఆసక్తితో మీ ముందుకు వచ్చి చెప్పితే ఇది నీకు అర్థమవుతుంది తప్ప నీవుగా తయారు చేసుకుంటే ఏళ్ళ తరబడి చదివినా కూడా సాధ్యం కాదు. మీరు ఛానల్ని ముందుకు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఏముంది పనికిమాలనేటువంటి ఛానళ్ళకేమో మీరు ఇష్టం వచ్చినట్టు చూస్తారు. ఏంటి సుఖమేంటి అంటే మీకు నచ్చింది చెప్తే చూస్తారా? అయితే రేపు నుంచి నేను కూడా చెప్పనా, శాతవాహనుల తొలిరాజు ఎవడు, కాకతీయ రాజులో తొలిరాజు ఎవడు, సో తూర్పు చాళుక్య రాజుల్లో గొప్పవాడు ఎవడు, నీతి ఎప్పుడు ఏర్పాటైంది, ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు, ప్రస్తుత రాష్ట్రపతి ఎవరో చెప్పమంటారా? ఎట్లా అంటే సోది సొల్లు బిట్లు పనికి మాలినటువంటి ఆ దారిద్ర్యాన్ని ఆ దక్కుడితేనే మీకు అందించమంటారా? నా తప్పని అర్థం చేసుకుంటాను ఆశిస్తూ మీ డాక్టర్ గోపాల్.